హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ యశ్వంత్ తుంగల. ఆల్మోస్ట్ 45 డేస్ అయితే అయిపోయింది లాస్ట్ వీడియో అప్లోడ్ చేసినాను. మన లాస్ట్ ఏదంటే జీటీది రివ్యూ అయితే ఇచ్చాం కదా, ఆ వీడియో అయితే ఉంది. తర్వాత అయితే ఏ వీడియో చేయలేదు. ఇప్పుడైతే మా అక్క అయితే వస్తుంది అనమాట. విజయవాడ అయితే రమ్మంది నన్ను పికప్ చేసుకుంటాకి. మనకి అవనిగడ్డ నుంచి 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా. విజయవాడ వచ్చేసి బస్ స్టాండ్కి వెళ్ళి అయితే పికప్ చేసుకోవాలి. బస్సుకి రమ్మంటే వచ్చి పికప్ చేసుకో, బైక్ మీద వెళ్ళాలని ఉంది. సరే అని చెప్పి బైక్ అయితే తీసాను. ఇప్పుడు మనం అయితే ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు మన క్లాసిక్ 350 మీద అయితే వెళ్తున్నాము. ఇది మనం రీసెంట్గా తీసుకున్న బైక్. ఇది మన వీడియోలో ఎప్పుడు కంటిన్యూస్ చూసిన వాళ్ళకైతే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మనం ఏం చేస్తున్నాం అనేది. చెప్పాను కదా ఆల్రెడీ మా పాత ఇంటికి అయితే వచ్చామని చెప్పి. ఇది మా పాత ఇల్లు అనమాట. ఎన్ఎస్ అయితే వేసుకొస్తానన్నాను. కాకపోతే మా అక్క ఏంటంటే ఆ ఎన్ఎస్ అయితే చిన్నగా ఉంటుంది సీటు. అసలు నేనైతే కూర్చొని దాని మీద క్లారిటీ ఇచ్చేసింది ఫస్టే. ఇక బుల్లెట్ మేళకి తప్పదు మనకి. ఒకసారి ఫోన్ చేసి ఒకసారి అయితే మనం ఇప్పుడు ఫోన్ చేద్దాం. నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ తీరిస్తేనే వస్తానని చెప్తాను, విజయవాడ లేతరానని చెప్తాను. మీరు కూడా వినండి మైక్లో. The person you have called is speaking to someone else. అసలు బిజీ అయితే ఆగను, మళ్ళీ చేస్తా. Person you have called is speaking. మూడోసారి. The person you have called is speaking to. 3 సార్లు అయిపోయింది, ముచ్చట 4వసారి. ఇప్పుడు రింగ్ అవుతుంది. The person you have called is speaking to someone else. అసలు బిజీ అయితే ఆగను, మళ్ళీ చేస్తా. Person you have called is speaking. మూడోసారి దూల మనకి. హలో అక్క, ఎక్కడి వరకు వచ్చావు? చూడండి మ్యాప్స్ లో. అవసరంలా, ఇంకో గంటన్నర పట్టిద్దా? కదా ఏ బుల్లెట్ వేసుకుని వస్తున్నా మరి. పల్సర్ వేసిరానా? ఏ నేను కూర్చోలేను. అదే బాగుంటదే. కూర్చోలేను నేను. మరి బండి మరి ఇది వేసుకొత్త, ఆయిల్ కొట్టేయాలి, తొడవాలి మరి ఇంటికి వచ్చినాక. ఏంటి దుమ్మ అయింది మరి. మళ్ళీ నేను వచ్చినందుకు నాకు బేటా డబ్బులు మరి. బస్సే కదా, ఆల్రెడీ రెడీ చేసి అటు పెట్టేసాం మొత్తం. నువ్వు ఇప్పుడు లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయట కావదు, 24 hours ముందే చెప్పాలి. తిరిగి వెళ్ళిపోతాయండి ఇక్కడ దాకా వచ్చి. సర్లే, 100 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాలే. సరే వస్తా. మరి ఆయిల్ వస్తాయి మరి. అప్ అండ్ డౌన్ ఛార్జ్ కలెక్ట్ చేస్తారు మరి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మన గోప్రోని అయితే హెల్మెట్కి అయితే ఫిక్స్ చేస్తాను. మనకి పవన్ కళ్యాణ్ సాంగ్స్ అయితే పెట్టుకుని ఆల్రెడీ ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకున్నాను హెల్మెట్లో. నేనైతే నాట్ రికమెండెడ్ అనమాట ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం డ్రైవింగ్ అప్పుడు. కాకపోతే మన విలేజెస్లో ఏం కాదు, కంటెంట్ ఉన్నవాడికి పాటలు చాలు. కనపడుతుంది కదా ఫోటో. మెయిన్ రోడ్ పైకి అయితే వచ్చాము. ఇక నుంచి వెళ్ళిపోవటమే. కాకపోతే మన దాంట్లో ఫ్యూయల్ అయితే లేదు, చూడవచ్చు మీరు. బ్లింక్ అయితే అవుతుంది ఫ్యూయల్ ఇండికేటర్ మనకి దీంట్లో. ఫ్యూయల్ ఫిల్అప్ చేస్తే ఇక నాన్ స్టాప్గా వెళ్ళిపోవచ్చు అనమాట. చాలామంది ఉన్నారా. కార్డుకి అయితే ఇటు సైడ్ సరిపోద్ది అనమాట. పవర్ పెట్రోల్ అయితే ఫిల్అప్ చేస్తున్నాం. లీటర్ వచ్చేసి 117 రూపీస్ ఉంది. అక్కడ చూడవచ్చు మీరు ఎంతమంది జనాలు ఉన్నారో. అక్కడైతే అసలు అవదు అనమాట. ఇప్పుడే అప్రాక్సిమేట్గా ఒక 1300 పెట్టిద్ది అనుకుంటున్నాను నేను. టోటల్ అయితే 1235 రూపీస్ అయితే పట్టింది. 10.55 లీటర్స్ అయితే, అంటే 10.5 లీటర్స్ లెక్క వేసుకోండి. చూడండి గైస్, మా అవనిగడ్డ అందాలు ఇవే. మాకు ఊటీ, కేరళ, మున్నార్ అన్నీ ఇవే. చూడండి ఎట్లా ఉందో. మధ్యలో రోడ్డు, పైన మొత్తం క్లోజ్డ్గా చెట్లు ఉన్నాయి, యాప్ చెట్లు మొత్తం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా అసలు సన్లైట్ అనేది మన మీద పడకుండా మ్యాక్సిమం అంతా కూల్గానే ఉంటుంది. మనం ఎంత లాంగ్ ట్రావెల్ చేసినా కానీ విజయవాడ వరకు.
మధ్యలో అక్కడక్కడ రోడ్డు మాత్రం అన్ఈవెన్గా ఉంటుంది, అక్కడ కొంచెం ఇగ్నోర్ చేస్తే సరిపోద్ది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది రైడ్ కూడా. కాసేపు అయితే ఎంజాయ్ చేయండి వ్యూ అనేది. విజయవాడ అయితే ఆల్మోస్ట్ వచ్చేసాను నేను. ఇది రామలింగేశ్వర నగర్ కట్. ఇది ఈ సైడ్ అంతా మనకి ఈ మధ్యన వరద వచ్చింది కదా, అప్పుడైతే ఈ సైడ్ ఉన్నాయి హౌస్ అన్ని మునిగిపోయాయి. ఇప్పుడు మనకి ఈ రోడ్డు వెళ్ళి స్ట్రైట్ మనకి ఇంకో రోడ్లో అయితే లింక్ అప్ అవుతుంది. ఆ స్ట్రైట్ రోడ్డు వెళ్ళామంటే మనం బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు. ఇంకా లెఫ్ట్ నుంచి గుంటూరు ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతేనేమో హైదరాబాద్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇటు బ్యాక్ సైడ్కి వెళ్తే మళ్ళీ వైజాగ్ సైడ్ వెళ్ళిపోతాము. 10:30 అయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉంది మనకి మా అక్క రావడానికి. 11కి డ్రాప్ ఆఫ్ అనమాట బస్ నుంచి. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి నేను ఇక్కడ నుంచి యూటర్న్ కొట్టుకుని వెళ్ళిపోయి అక్కడ హోటల్ ఉంది, హోటల్ దగ్గర ఆగామంటే బస్సు వచ్చింది. ఇక బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్దాం అనమాట బస్సు. పెడదామండి. ఇక్కడ అన్న చూడండి మెల్ల గుట్క వేసి నవ్వులుతున్నాడు. వెంగళేశ్వర ఇప్పుడు నోట్లో. ఆ పొలిపులలోని కమ్మదనం కమ్మదనం కమ్మదనం. కానీ ఈ మనసేమో తప్పిస్తుందిలే ఆ పలుకులలోని కమ్మదనం కమ్మదనం కమ్మదనం. వస్తుంది మెల్లగా నడుచుకుంటా. నేనేమో ఎండలో నుంచి నువ్వు చక్కగా ఏసీ బస్సులో దిగుతున్నావా? నా ఇక్కడ ఇంకా చెమటలు కారిపోతున్నాయి. బ్యాగ్ ఎక్కడికి ఎత్తనా? చిన్న కొడుకుని కూలేడు అన్నారు ఊరికే అనలా. చిన్న కొడుకుని కూలేడు అనలే ఊరికే అనలేదన్న. బ్యాగ్ నాకు పడేసింది. ఇప్పుడు వెనకాల ఫ్రీగా ఎండ తగలకుండా అది కట్టుకుని మరీ కూర్చోండి ఇప్పుడు వెనకాల. ముస్లిం వాళ్ళ జరిపోయా బ్యాగ్ వాళ్ళ హ్యాండిల్ కూడా సరిగ్గా తిరగట్లేదు చూడండి. అది అట్లాగే మెల్లగా వెళ్ళటమే. ఏం చేస్తాం, ఇంకా 1.5 or 2 hours అయితే వెళ్ళిపోతాయి ఇంటికి. గొర్రె బ్రో అయిపోయింది, పని అయిపోయింది. వేస్ట్కి వెళ్ళి నరికిపోరు దగ్గర బిర్యానీ, మటన్ బిర్యానీ అయిపోయింది నీ పని. నువ్వు నన్ను చూసినా ఏం చేయలేను. ఇక అది దొరకముందే ఉండాలి. ఇంటి దగ్గరికి వచ్చాం గైస్. గేట్ జాకెళ్ళి కమ్ ఆన్ టేక్ యువర్ బ్యాగ్. బండి ఇక్కడ పెడుతున్నా, కాసేపు చల్లారుద్ది, నీట్గా తుడు. సరేనా? వెళ్ళిపోతుంది సరే, అవసరం అయిపోయింది వెళ్ళిపోతుంది. ఇక
వీడియో తింటే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యశ్వంత్ యూట్యూబ్ ఛానల్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.